సంతోష్ టాక్స్ బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ అయితే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. టోటల్గా మొత్తం 14 మెంబర్స్ అయితే వెళ్ళారు. అంటే 9 సెలబ్రిటీస్ 5 కామనర్స్ అయితే వెళ్ళారు. మనం డిస్కస్ చేసుకున్నట్టే కామనర్స్ ఎవరెవరు వెళ్ళారంటే మాస్క్ మ్యాన్ హరీష్, శ్రీజ, ఆర్పి పవన్ కళ్యాణ్ అండ్ మనీష్ అండ్ ప్రియా గారు అయితే వెళ్ళారు. ప్రియా గారు అయితే నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. మిగతాదంటే యాజ్ ఇట్ ఈస్. అంతేకాకుండా బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ 2.0 అయితే ఉండబోతుంది. ఈ దసరాకి సెప్టెంబర్ 28న అయితే 2.0 ఉండబోతుంది. అంటే మళ్ళీ ఒక 4 వీక్స్ తర్వాత మళ్ళీ ఒక 4 to 5 మెంబర్స్ అయితే యాడ్ అవుతారు ఆ ఎపిసోడ్లో. సో ఇది 2.0 అప్డేట్, ఇది మెయిన్ అప్డేట్. అంతేకాకుండా సెలెక్ట్ చేసిన కామనర్స్లో మ్యాక్సిమం 5 మెంబర్స్లో 4 మెంబర్స్ ప్యూర్ కామనర్స్ అనమాట. అంటే అగ్ని పరీక్ష రాకపోయిన ముందు వాళ్ళకి ఎటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు, వాళ్ళంత అవేర్ కాదు ప్రజలకి. వాళ్ళందరికీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ 4K కంటే తక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ ప్యూర్ కామనర్స్. సో మీరు ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో ప్యూర్గా వేసుకోవచ్చు. గెలిపించడానికి కానీ ఎక్కువ వీక్స్ సర్వే అవ్వడానికి కానీ మీ సపోర్ట్ వాళ్ళకి అవసరం. అంతేకాకుండా బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ అయిపోయింది కదా, హౌస్లో అయితే 3 రకాల బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి లగ్జరీ బెడ్రూమ్. ఈ లగ్జరీ బెడ్రూమ్ ఫస్ట్ వీక్ అయితే కామనర్స్కి ఇచ్చారనమాట. అంటే లగ్జరీగా ఉన్న బెడ్రూమ్స్ డైరెక్ట్గా ఫస్ట్ వీక్ కామనర్స్కి ఇచ్చేశారు. నార్మల్ బెడ్రూమ్స్ ఉంటాయి కదా, అవి సెలబ్రిటీస్కి అయితే ఇచ్చారు. ఇంకొక థర్డ్ బెడ్రూమ్ అని ఉంటుంది, అది స్పెషల్ బెడ్రూమ్. అది ఓన్లీ కెప్టెన్కి అనమాట. అంటే ప్రతి వీక్ కెప్టెన్ ఆ బెడ్రూమ్లోనే పడుకోవాలి. ఈ లగ్జరీ అండ్ నార్మల్ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి కదా, వాళ్ళు న్యాయం చేశారు. అంటే లగ్జరీ బెడ్రూమ్స్ కామనర్స్కి ఇచ్చారు, నార్మల్ బెడ్రూమ్స్ అనేవి సెలబ్రిటీస్కి ఇచ్చారు. కొన్ని వీక్స్ తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళు వీళ్ళు అటు మారుతూ ఉంటారనమాట. ఫస్ట్ వీక్ అయితే అలా జరిగింది. అంతేకాకుండా ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఓనర్స్ అండ్ టెనెట్స్. ఓనర్స్ అండ్ టెనెట్స్లో కూడా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఓనర్స్ మళ్ళీ కామనర్స్కే ఇచ్చారు, టెనెట్స్ అనే వాళ్ళు సెలబ్రిటీకి ఇచ్చారు. సో ఈ కాన్సెప్ట్ మీద బిగ్ బాస్ అయితే ఫస్ట్ ఫ్యూ వీక్స్ నడవబోతుంది. సో ఇక్కడ కామనర్స్కి కొంచెం ఎక్కువ అవకాశాలు అయితే బాగా ఇచ్చారు. అంతేకాకుండా సెలబ్రిటీస్ కొందరైతే గ్రేస్ చేశారు కదా ఎపిసోడ్లో. వాళ్ళు ఎవరంటే బెల్లంకొండ శ్రీనివాస్ గారు అండ్ అనుష్క గారు అయితే స్టేజ్ పై గ్రేస్ వాళ్ళ సినిమా ప్రమోషన్స్కి అయితే వచ్చారు. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ఇది. నాగుమామ ఎంట్రీ అయితే మామూలుగా లేదు. కూలీ థీమ్తో ఐ ఆమ్ ద డేంజరస్ అనే సాంగ్తో స్టేజ్ పైకి అయితే రాయల్ ఎంట్రీ ఇచ్చారు. సో మామూలుగా ఉండదు. ప్రోమో కూడా రేపు మార్నింగ్ అరౌండ్ 10కి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా కామనర్స్లో ఆల్రెడీ చెప్పాను కదా, వీళ్ళందరూ బెటర్ కామనర్స్. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తుంటాను. సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.